రాహుల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో గుజరాత్ తో మోదీ పారాచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారని విమర్శలు చేశారు. మోదీ, అమిత్ షా ఇద్దరు బిల్లా రంగాలు అన్న ఎంపీ చామల రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. నితీష్, చంద్రబాబు లాంటి వారి పొత్తుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ గారు గ్రహణమని, ప్రధానమంత్రి అనేది కుటుంబం ఆస్తి కాదు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాడు అని చెప్పి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేసి, నేను బండి సంజయ్ గారు అంటే మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు 2004లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు బండి సంజయ్ గారు నాకు తెలిసి కార్పొరేటర్ ఏండో లేదో తెలియదాడ మన కరీంనగర్లో పార్టీల సంస్థాగతంగా పార్టీల జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తుండు తప్ప గుజరాత్ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన దాఖలాలు నరేంద్ర మోడీకి లేకుండే. ఇద్దరు బిల్లా రంగడు ఎవరు, అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భారతదేశానికే గ్రహణం పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజాస్వామ్యంలో సామవేద దండోపాయాలు ప్రయోగించి ఎట్టి పరిస్థితుల అధికారంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళకు పొత్తు లేని పార్టీలను కూడా జేబు సంస్థలు, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలతోటి భయపెట్టించి మరీ ఇలా అధికారం చెలాయిస్తారు. వాస్తవంగా వాళ్ళకేం మెరిట్ లేదు. బండి సంజయ్ గారు, మనకేమి 75% మెరిట్ తోటి ఇలా ప్రధానమంత్రి కాలే, 36% ఓట్లు వచ్చినాయి మనకు. 2024 ఎలక్షన్లల్లో బీజేపీకి భారతదేశ ప్రజలు ఇచ్చిన మార్కులు 36%. మిగతా అన్ని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒత్తిడులు తీసుకొచ్చి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు.